గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షించగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. చదవబడ్డ వాక్యం మనం చూస్తే భక్తుడైనటువంటి సౌలు, ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గురించి చెప్పబడిన మాటలు ఇది. ఇశ్రాయేలుని ఏలే మొట్టమొదటి రాజు ఎవరు అని ప్రజలు ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలులోని అతి చిన్న గోత్రముగా ఉన్న బెన్యామీను గోత్రము చెందిన సౌలుని సమూయేలు రాజుగా నియమించినప్పుడు అందరూ కూడా చాలా చిన్న చూపు చూశారు. చాలామంది ఆయన్ని, ఇతడా మమ్మల్ని ఏల్తాడా? వాస్తవానికి సౌలు 1000 మంది పురుషుల్లో నిలబెట్టిన 1000 మంది పురుషుల కంటే ఆజానుబాహుడు, ఎత్తైన భుజములు కలిగిన వాడు. అయినప్పటికీ కూడా ఆయనలో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే ఆయన నిర్లక్ష్యము చేసి ఆయన వెటకారించిన ప్రజలు కొంతమంది ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకి అన్ని అర్హతలు ఇచ్చిన, అన్ని యోగ్యతలు ఇచ్చిన, దేవుడు మనల్ని హెచ్చించే కొలది మనల్ని చూచి అభిమానించేవారు కొందరుంటే మనల్ని చూచి నిర్లక్ష్యం చేసి లేక మనల్ని వెటకారించి మనల్ని అవమానపరిచేవారు కొందరుంటారు. ఇక్కడ సౌలు చేసిన గొప్ప పని ఏంటంటే చెవిటివాడైనట్టు ఊరకుండెను. కొన్ని విషయాల్లో మనము చెవిటివారమైనట్టు ఊరుకోవాలట. ఎందుకో తెలుసా? ఆ టైంలో మనం చెవిటివారైనట్టు ఊరుకుంటే ఆ యొక్క సమయం దాటిన తర్వాత దేవుడు మన పక్షముగా చేసిన కార్యాన్ని బట్టి ఏ నోరు ఎటకారించిందో ఆ నోరే గౌరవించేలా దేవుడు చేస్తాడు. దేవుడు పరిస్థితులను అద్భుతంగా మార్చుతాడు. ఎప్పుడంటే మనం నోరు మూసుకొని ప్రభు వైపు చూసినప్పుడు. ప్రతి చోట కూడా మన జీవితంలో ఏదో ఒక అవమానము, ఏదో ఒక ఎగతాళి జరుగుతూనే ఉంటుంది. కానీ వాటిని అన్నిటికీ స్పందించుకుంటూ అన్నిటి మీద మనం ప్రతి ఒక్కరి మీద సీరియస్ అవుతూ ఉంటే మన జీవితంలో సాధించే తక్కువ, నష్టపోయేది ఎక్కువ. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మతో ప్రవచించినప్పటికీ కూడా చాలా చీప్గా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి బైబిల్లో. పెంతెకోస్తు దినమందు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి శిష్యులు ఆత్మలో ప్రవచిస్తూ ఆనందిస్తూ ఉంటుండగా అక్కడున్న వారు ఏమన్నారండి? ఉదయమే తాగేశారా అన్నారు. చదవండి మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనంలో, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇందాక సౌలు ఇతడు మమ్మల్ని ఏల్తాడా అని అపహాస్యం చేశారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని చూసి కొందరు ఏం చేశారు? కొత్త రకం మందు తాగారు రాయల్లో అని చెప్పి అపహాస్యం చేశారు. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్న హన్నాను చూసి ప్రధాన యాజకుడని ఎలి ఏమన్నారు? ఉదయమే తాగేసేవమ్మా అన్నారు. కానీ హన్నా కోప్పడలేదు, బాధపడలేదు. దేనురాలుగా చాలా చక్కగా చెప్పింది, అటువంటి దాన్ని కాదయ్యా, నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానయ్యా అని చాలా దీనంగా ఆన్సర్ చెప్పింది. ఒక్కొక్కసారి ఎదటివారి మాటలకి మనకి కోపం వస్తుంది. ఎదటివారి మాటలకి మనము మన ఓర్పు కోల్పోతూ ఉంటాం. అటువంటి సమయంలో కూడా ప్రభు వైపు చూస్తే ప్రభు మన సిగ్గుపరచడు. మన తల ఎత్తువాడు. కొంచెం ఆలస్యమైన ఆయన కార్యాలతో మనకి గొప్ప జయమిస్తాడు. భక్తుడైనటువంటి దావీదు దేవుని మందసాన్ని దావీదు పురానికి తెచ్చినప్పుడు రాకుమార్తె అయినటువంటి సౌలు కుమార్తె దావీదు భార్య మీకాలు తన హృదయంలో నీచమంగా దావీదు గురించి యోచించింది. చాలా సామాన్యులు ఎగిరినట్టు గంతులేసేవేటి నువ్వు రాజు అయ్యుండి అని చెప్పి దావీదుని అన్నది. దావీదు చాలా జెంటిల్గా, చాలా ఓర్పుగా తన భార్యకి సమాధానం ఇచ్చాడు. కానీ దేవుడు ఊరుకోలేదు. ఆమెను జీవితకాలం అంతా ఆమె గర్భఫలం లేకుండా చేశాడు. మనల్ని దూషించిన ప్రతి నోరుకి దేవుడు తగిన తీర్పు లేక తగిన గుణపాఠం చెప్తారు. ఎప్పుడంటే మనం నోరు బొస్సు నూరుకున్నప్పుడు.
అలాగే మన జీవితంలో కూడా ఎగతాళికి గురైన ప్రజలు మనలను అవమానపరిచిన, అన్యాయం చేసిన సమస్తము చూచు దేవుడు మనము ఓర్పు కలిగి మనము మన కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటే, ఓర్పు కలిగి ఉంటే దేవుడు ఆయన తగిన సమయంలో ఆయన కార్యం చేస్తారు. ఆయన కార్యము మన జీవితానికి ఘనతనే తెస్తుంది, కానీ అవమానం తేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. రాజు అయిన సౌలును ప్రజలు హేళన చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, రాజైన సౌలుని తండ్రి గొప్ప ఘనతతో నీవు దీవించగా ఏ నోరు దూషించిందో ఆ నోరే ఘనపరిచింది. ఈరోజు మీకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, మేము ఏ విధంగా ఉండాలో మాకు బోధించండి. మాకు ఓర్పు, సహనము, సాత్వికం ఇచ్చి పరిస్థితులను నీ చేతికి అప్పగించి నీ యొక్క తగిన కార్యాలతో, విజయాలతో నీ సమాధానమును, నీ ఘనతను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి, దీవించి, రక్షించి, అభిషేకించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.